మైదుకూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో కీలకమైన ఒక వార్డు గెలవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు మల్హోత్రా. ఇది పవన్ కళ్యాణ్ దృష్టిని కూడా ప్రత్యేకంగా ఆకర్షించింది. అధినాయకుడి బాటలో పట్టు సడలకుండా పార్టీని బలోపేతం చేయడమే పన్నింటి మల్హోత్రా లక్ష్యంగా కొనసాగింది. 2024 ఎన్నికల్లో కూటమిలో పొత్తు వల్ల ఎమ్మెల్యే సీటు దక్కకపోయినా కూటమి ధర్మాన్ని పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించారు. మైదుకూరు టికెట్ టీడీపీకి వెళ్లినా కూడా కూటమి అభ్యర్థితో కలిసి 6 నెలల పాటు ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు మల్హోత్రా. ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం అత్యధిక మెజారిటీ రావడంలో కూడా మల్హోత్రా తన వంతు సహకారాన్ని అందించారు. జనసేన చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంలో ముఖ్యంగా ఐటీ విభాగంలో పన్నిటి మల్హోత్రా చేసిన సేవలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ కృషిని చివరకు పవన్ కళ్యాణే స్వయంగా గుర్తించారు. కష్టపడిన కార్యకర్తను ఎప్పటికీ వదిలిపెట్టనని మరోసారి నిరూపిస్తూ మల్హోత్రాను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించి కీలక బాధ్యతను అప్పగించారు పవన్ కళ్యాణ్. ఈ పదవిని మల్హోత్రా అంకితభావానికి, నిరంతర కృషికి, పార్టీపై ఉన్న అచంచల విశ్వాసానికి లభించిన గౌరవంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం పన్నింటి మల్హోత్రా మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బాధ్యతను ఆయన కేవలం హోదాగా కాకుండా ప్రజల పట్ల ఉన్న నిబద్ధతగా భావిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఉన్నారు. రాయలసీమ అంటే జగన్ అడ్డాగా పేరుంది. అక్కడ టీడీపీ, జనసేన లాంటి పార్టీలు బయటకు రావాలంటేనే హడలిపోయే పరిస్థితి. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు టీడీపీ, జనసేన శ్రేణులు రాయలసీమలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే సానుకూల వాతావరణం ఉండేది కాదు. దాడులు, కేసులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో కూడా దమ్ముగా జనసేన జెండా చేతపట్టి కార్యక్రమాలు నిర్వహించిన నాయకుడు పన్నింటి మల్హోత్రా.